నిన్న సాయంత్రం కీలా వరంగల్లోని కాకతీయ కళాతోరణం వద్ద ధర్నా చేపట్టిన బీఆర్ఎస్ నేతలపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదైంది. బీఆర్ఎస్ నేతలు వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, నరేందర్, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య సహా మరో 7గురిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ రాజముద్రలో కాకతీయ కళాతోరణంతో పాటు చార్మినార్ చిహ్నాలను ప్రభుత్వం తొలగించే చర్యలు చేపడుతుందని పేర్కొంటూ కూడా బీఆర్ఎస్ నిరసనలకు పిలుపునిచ్చింది. రుద్రవాదేవి పౌరుషాన్ని చరిత్రను కాపాడుకుందాం కాకతీయ కళా తోరణాన్ని రాణి రుద్రవాదేవి పౌరుషాన్ని చరిత్రను నిన్న సాయంత్రం కీలా వరంగల్లోని కాకతీయ కళాతోరణం వద్ద ధర్నా చేపట్టిన బీఆర్ఎస్ నేతలపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు నమోదైంది. బీఆర్ఎస్ నేతలు వినోద్ కుమార్, మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, నరేందర్, ఎమ్మెల్సీ బసవరాజు సారయ్యతో సహా మరో 7గురిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రభుత్వ రాజముద్రలో కాకతీయ కళాతోరణంతో పాటు చార్మినార్ చిహ్నాలను ప్రభుత్వం తొలగించే చర్యలు చేపడుతుందని పేర్కొంటూ బీఆర్ఎస్ నిరసనలకు పిలుపునిచ్చింది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ సిద్ధంగా ఉన్నారు. సుధాకర్, మనీషా, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఒకటి తెలంగాణ చిహ్నం, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర గీతం ఈ రెండింటిని ఆవిష్కరించాలని భావిస్తుంది. అందులో భాగంగానే తెలంగాణ జాతీయ చిహ్నం, తెలంగాణ చిహ్నం, అధికార చిహ్నం ఏదైతుందో దాంట్లో మార్పులు చేర్పులు చేస్తుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతంగా ఉన్న జయ జయ తెలంగాణను కూడా మార్పులు చేర్పులు చేస్తుంది. ఈ మార్పులు చేర్పుల కారణంగా కొంత గందరగోళ పరిస్థితి నెలకొంటుంది. బీఆర్పీ పైన తీవ్ర ఆరోపణలు చేస్తుంది, ప్రత్యక్ష కార్యాచరణ తీసుకుంటుంది. తెలంగాణ చిహ్నంలో ముఖ్యంగా కాకతీయ కళాతోరణం, అదేవిధంగా చార్మినార్ రెండింటిని తొలగిస్తుంది ప్రభుత్వం అంటూ ఆరోపణలు చేస్తుంది. అందుకు అనుగుణంగానే నిన్న కిలా వరంగల్లోని కాకతీయ తోరణం వద్ద బీఆర్ఎస్ నేతలు ధర్నా రాస్తారోకో చేశారు. మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ ప్రభుత్వ చీఫ్ దాసే వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, అదేవిధంగా ఏనుగు రాకేష్ రెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్సీ బసవరాజు సారయ్య బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ధర్నా చేశారు. కాకతీయ కళాతోరణం అనేది అనేక వాటికి ఆనవాళ్లుగా ఉంది కాబట్టి కాకతీయ కళాతోరణాలను ఎట్టి పరిస్థితుల్లో తీసివేయకూడదు, తీసివేస్తే ఆందోళన మరింత ఉధృతం చేస్తామంటూ నిన్న వారు హెచ్చరించారు. అట్ ది సేమ్ టైం ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చార్మినార్ వద్ద ధర్నా చేస్తున్నారు. చార్మినార్ కూడా తొలగించబోతూ ఆయన డిమాండ్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం తెలంగాణ అధికారిక గీతంగా వస్తున్న జయ జయ తెలంగాణలో రామప్ప ప్రస్తావన, అదేవిధంగా చార్మినార్ ప్రస్తావన కూడా ఈ ప్రభుత్వం తొలగిస్తున్నట్టు బీఆర్ఎస్ ఆందోళన పిలుపునిస్తుంది. కవులు, కళాకారులు, మేధావులు కూడా దీనిపైన మండిపడుతున్నారు. ఇవాళ వరంగల్ హరిత కాకతీయలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని కవులు, కళాకారులు, మేధావులు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ వరుస కార్యక్రమాన్ని రూపొందించింది. నిన్న ధర్నా చేసిన వారిపైన 144 సెక్షన్ ఉల్లంఘించారు అంటూ చెప్తున్నారు. ఒకటి, కిలా వరంగల్ అనేది కాకతీయ ఈ యొక్క హెరిటేజ్ కి సంబంధించిన ఆస్తి. అట్ ది సేమ్ టైం తెలంగాణ రాష్ట్రం దేశవ్యాప్తంగా కూడా ఎన్నికలకు కూడా అమల్లో ఉంది. ఆ కోడ్ తెలంగాణ రాష్ట్రంలో కూడా అమల్లో ఉంది కాబట్టి కోడ్ను ఉల్లంఘించారని చెప్తూ పైన కేసులు నమోదు చేశారు. కేసులు నమోదు చేసిన పైన బీఆర్ఎస్ శ్రేణులు నాయకులు మరింత రెచ్చిపోతున్నారు. ఒకవైపు కాకతీయ కళాకోసం తీసివేస్తున్నారు, మరోవైపు తెలంగాణ అధికారిక గీతంలో రామప్ప ప్రస్తావన తీసేస్తున్నారు, గోల్కొండ ప్రస్తావన తీసేస్తున్నారు, చార్మినార్ తీసేస్తున్నారు. మళ్ళీ ఆందోళన కార్యక్రమాలు చేస్తూ కేసులు నమోదు చేస్తారా అంటూ తీవ్రంగా మండిపడుతున్నారు. ఇదైతే ఆందోళన మరింత ఉధృత పొందాల్సే అవకాశం కనిపిస్తుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలా ప్రజాభవన్ లో అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తున్నారు. సమావేశం నిర్వహించి మార్పులు చేర్పులు చేసిన తెలంగాణ చిహ్నం, అదేవిధంగా తెలంగాణ గేయం పైన వారితో చర్చిస్తారు. వారికి ఏమేమి మార్చడం, ఎందుకు మార్చడం, మార్చాల్సిన ఉద్దేశం ఏంటి, మార్చాల్సిన లక్ష్యం ఏంటి అన్ని అయితే వివరించి ఇవాళ అధికారికంగా విడుదల చేసే అవకాశం ఉంది. మనీషా, రైట్, థ్యాంక్ యూ సుధాకర్. రాణి రుద్రవాదేవి పౌరుషాన్ని చరిత్రను పౌరుషాన్ని రాణి రుద్రవాదేవి
పౌరుషాన్ని చరిత్రను